హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఇవాళ ఇన్స్టెంట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. ఇన్స్టెంట్గా చేసినా కానీ హెల్దీ రెసిపీ అని కూడా చెప్పేసేయొచ్చండి. అదేంటంటే గోధుమ రవ్వతో దోశలండి. చాలా ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేయచ్చు. అలాగే ఈ దోశల్ని కాల్చడానికి నూనెని కానీ నెయ్యిని కానీ యూజ్ చేయకుండానే దోశలు అనేవి కాల్చుకోవచ్చండి. మరి ఆ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోలో క్లియర్గా చూసేద్దామండి. గోధుమ రవ్వతోని ఉప్మానే చేస్తుంటాం కదండి. ఒకసారి ఇలా దోశలు వేసి ఇవ్వండి. పిల్లలైతే గోధుమ రవ్వని అంత ఇష్టపడరు కదా, ఇలా చేసి పెట్టినట్లయితే వాళ్ళకు కూడా నచ్చేస్తుందండి. అలాగే దీనిలోకి మంచి కాంబినేషన్తో చట్నీని కూడా చూపించబోతున్నానండి. మరి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముందైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్పు వరకు గోధుమ రవ్వను వేయించుకొని తీసుకోవాలండి. నేను ఎప్పుడైనా కానీ కిరాణం తీసుకొచ్చినప్పుడు రవ్వలు లాంటివి ఇలా వేయించుకొని పెట్టుకుంటానండి. సన్న రవ్వ అయితే వేయించుకోను, గోధుమ రవ్వని మాత్రం ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకుంటానండి. అందులో నుంచి 1 కప్పు వరకు, అదే కప్పుతోనే 1/2 కప్పు వరకు అటుకులు తీసుకున్నానండి. రెండింటిని కూడా 2 సార్లు శుభ్రం చేసేసుకున్న తర్వాత వాటర్ అంతా వంపేసుకొని అదే కప్పుతోని 3/4 కప్పు వరకు పెరుగును వేసుకోవాలండి. రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా అదే కప్పులోకి 1/4 కప్పు వరకు వాటర్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. గరిటెతో కానీ విస్కర్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి తర్వాత రవ్వ అనేది ఈ పెరుగుని వాటర్ని అబ్జర్వ్ చేసుకొని దగ్గర పడుతుంది కాబట్టి వాటర్ అనేది ముందే ఎక్కువగా వేసుకోకూడదండి. కొంచెం నానేలాగా వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా రవ్వ అంతా కూడా కడిగేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేస్తున్నానండి. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఈ ప్యాన్ అనేది ఆల్రెడీ నేను పోపు ఫ్రై చేసుకున్న ప్యాన్ అండి. దానిలోకే మరొక స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ వరకు మినపపప్పుని లేదంటే మినపగుళ్ళనైనా వేసేసుకొని 1 స్పూన్ వరకు శనగపప్పుని కూడా వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండగానే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే దీనిలోకి ఒక 2 మీడియం సైజ్ టమాటోల్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. మీ కారానికి తగినట్టుగా 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని వేసుకోవచ్చండి. నేనైతే ముందుగానే కర్రీలోకి వాడుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని వేసేసుకోవాలండి. పూర్తిగా ఒకేసారి వేయకుండా టమాటా అనేది మగ్గడం కోసమని కొంచెం వరకు వేసేసుకొని మిగతాది రుచి చూసుకొని వేసుకుందాం. తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపును, 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసేసుకొని టమాటో ఉల్లిపాయ అనేది సాఫ్ట్గా రెడీ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచేసి కలిపేసుకోవాలి. ఇది ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత పూర్తిగా చల్లారినాక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న దీనిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని, 1 స్పూన్ వరకు పోపు గింజల్ని, 1 ఎండుమిర్చిని, 1 రెమ్మ కరివేపాకుని, చిటికెడు ఇంగువని దోరగా ఫ్రై చేసుకున్న పోపులోకి చట్నీని మొత్తం వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత చూడండి, ఈ లోపు మనకి రవ్వ అనేది చక్కగా నానిపోయింది. మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం వాటర్ని వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ వరకు వంట సోడాను వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై ప్యాన్ ఉంటుంది కదండి, అది పెట్టేస్తున్నాను. మీరు నాన్ స్టిక్ దోశ ప్యాన్ అయినా వేసేసుకోవచ్చు. ఇలా ప్యాన్కి లైట్గా 2-3 చుక్కల వరకు ఆయిల్ని వేసేసి టిష్యూతో క్లీన్ చేసేసుకోవాలి. ప్యాన్ అనేది మనకి దోశలు వేసుకోవడానికి సిద్ధమైందనమాట. ఇప్పుడు బ్యాటర్ని ఇలా మిడిల్లోకి పోసేసుకొని లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. మీరు వద్దు అనుకుంటే అలా మిడిల్లో అంతా వేసేసి ప్యాన్ని అటు ఇటు తిప్పుకున్నట్లయితే కొంచెం స్ప్రెడ్ అవుతుందండి. ఆ తర్వాత స్టవ్ అనేది మీడియంలోకి హైలోకి మధ్యలో పెట్టేస్తే ఇలా చిన్న చిన్న బబుల్స్ లాగా వచ్చేసాయంటే మనం వేసిన వంట సోడా అనేది కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుందాం. చూడండి, ఆయిల్ అనేది లేకుండా కూడా ప్యాన్ నుంచి ఏ విధంగా వచ్చేస్తుందో ఇలా ఐరన్ ప్యాన్ మీద కూడా చేసేసుకోవచ్చండి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటుందండి. ఇలా 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఈ దోశలను ఫ్రై చేసేటప్పుడు స్టవ్ అనేది మీడియం టు హైకి మధ్యలోనే ఉంచేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మీకు ఎన్ని కావాలనో అన్ని దోశలు వేసేసుకొని వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే.
వేడిగా అయినా బాగుంటాయండి, చల్లారినాక కూడా టేస్ట్ అనేది ఏం చేంజ్ ఉండదండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి సాఫ్ట్గా ఉన్నాయి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి, రేపు సండేనే కదండి, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు గోధుమ రవ్వతో ఇలా దోశలు వేసి పెట్టేసేయండి, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేస్తుందండి. గోధుమ రవ్వతో ఎప్పుడు ఒకే రకం టిఫిన్స్ కాకుండా ఇలా వెరైటీగా చేసి పెడుతూ ఉండండి. ఇంట్లో వాళ్ళకి కూడా తిన్నవే తిని మళ్ళీ మళ్ళీ బోర్ కొట్టకుండా కొంచెం వెరైటీగా కొత్తగా కూడా ఉంటుంది కదండి. మరి లేట్ ఎందుకు, తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. వెరైటీస్ని కోరుకునే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మరి ఇలాంటి టేస్టీ వెరైటీస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.